టెక్స్ట్ బుక్స్కి సంబంధించినటువంటి ప్రింటింగ్ మెటీరియల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ ఇది వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారని అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విజిఎస్ దాని మీద కేసు, అరెస్టులు, ఆ పైన కాంట్రాక్టులు క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇప్పుడు వాళ్ళకే కాంట్రాక్టులు కట్టబెట్టారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. రెడ్ బుక్ పాలనలో విద్యార్థులు టెక్స్ట్ బుక్స్ కాంట్రాక్ట్లో అవినీతి రాజ్యం వెళ్తోంది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం నూతన పుస్తకాలను లీక్ చేసిన ముద్రణ సంస్థకి చంద్రబాబు ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. 70 కోట్ల విలువైన 1, 2, 7, 10 తరగతుల పుస్తకాల ముద్రణ కాంట్రాక్ట్ నామినేషన్ మీద కట్టబెట్టింది. ఆ ముద్రణ సంస్థ తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం మళ్లీ భారీ కాంట్రాక్ట్ అప్పగించడం సంచలనంగా మారింది. 26-27 విద్యా సంవత్సరానికి ఇంటర్లో 2వ ఏడాది కొత్త సిలబస్ ప్రవేశపెట్టారు. నూతన సిలబస్ ఆధారంగా పాఠ్యపుస్తకాల సేల్ బుక్స్ ముద్రణ కాంట్రాక్టును 19 కోట్లకు బీజేఎఫ్ విక్రమ్ సంస్థలకు అప్పగించారు. ఈ సంస్థల కాంట్రాక్ట్ అప్పగించేందుకు ఏకంగా టెండర్ నిబంధనలు మార్చేశారు. పనులు దక్కించుకున్న విజిఎస్ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించి పుస్తకాల పీడీఎఫ్ కాపీలను లీక్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో కార్పొరేట్ విద్యా సంస్థ నుంచి 10 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో విజిఎస్కి అప్పగించిన ముద్రణ కాంట్రాక్టును తిరుగు అకాడమీ రద్దు చేసింది. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించేదని విజిఎస్ మీద పోలీసులు కేసు కూడా పెట్టారు. అయినా ఆ సంస్థ మీద ఇప్పటివరకు ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అదే సంస్థకి 70 కోట్ల విలువైన పాఠశాల పాఠ్య పుస్తకాల ముద్రను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడం మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.